హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తారు మహేష్ ద టెక్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా మంది అయితే ఏమైతే అనుకుంటారు అంటే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేయొచ్చు అని చాలా మంది అయితే అనుకుంటారు. చాలా మందికి తెలియకుండా ఏంటంటే వాళ్ళు ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేస్తారు. ఛానల్ నేమ్ చేంజ్ అయిన తర్వాత చూడండి, చేంజ్ అయితే చేస్తారు, కానీ హ్యాండిల్ కూడా చేంజ్ చేయాలి. ఇప్పుడు ఛానల్ సర్చ్ లిస్ట్ రాలేదంటే హ్యాండిల్ యూజ్ చేసి మీ ఛానల్ అయితే సర్చ్ లిస్ట్ రావచ్చు. చూడండి, మీ ఛానల్ నేమ్ చేంజ్ చేయాలంటే ఛానల్ నేమ్ చేంజ్ చేయాలి, తర్వాత హ్యాండిల్ కూడా చేంజ్ చేయాలి. హ్యాండిల్ తర్వాత ఛానల్ నేమ్ ఒకే రకంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకే రకంగా ఉంటే మన ఛానల్ సెర్చ్ చేస్తే టాప్లో వచ్చేయడానికి. నా ఛానల్ ఇప్పుడు ఉందనుకోండి, సెర్చ్ చేయండి మహేష్ ద టెక్ ఛానల్, కానీ టాప్లో వచ్చేస్తుంది ఈ విధంగా. ఎందుకంటే హ్యాండిల్ ఒకే రకంగా పెట్టినాను, ఛానల్ నేమ్ కూడా ఒకే రకంగా అయితే పెట్టుకున్నాం. మీరు కూడా ఈ విధంగా పెట్టుకోవాలి. అది ఏ విధంగా మీరు కూడా ఛానల్ నేమ్ చేంజ్ చేయాలి, ఏ విధంగా హ్యాండిల్ చేంజ్ చేయాలి. తర్వాత చూడండి, ఛానల్లో మన నేమ్ చేంజ్ చేయడానికి 14 days అయితే పడుతుంది. అంటే 14 రోజులు అయితే పడుతుంది చేంజ్ చేయడానికి అయితే. అంటే చేంజ్ అయిపోతుంది, మనమే చేంజ్ చేస్తాము, కానీ చేంజ్ చేయడానికి సెర్చ్ లిస్ట్ ఇది దానికి కొంచెం టైం అయితే పడుతుంది. అందుకు 14 రోజులు అయితే అవుతుంది. అది ఏ విధంగా చేంజ్ చేస్తారో మీకు చూపిస్తాను. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ గా అయితే ఏమైతే చేస్తారంటే మనకి ఇక్కడ యూట్యూబ్ అప్లికేషన్స్ దీని అయితే క్లిక్ చేయండి. యూట్యూబ్ అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే మనకి యూ అయితే ఆప్షన్ చూడండి, కింద అయితే మనకి ఇక్కడ ప్రొఫైల్ అయితే క్లిక్ చేయండి. ఈ ప్రొఫైల్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ రోడ్ రాక్స్ అయితే మనకి ఛానల్ నేమ్ అయితే ఉంది కదా, మీరు ఏం చేయాలంటే సింపుల్గా అయితే ఇక్కడ మనకి వ్యూ ఛానల్ దీని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ ఛానల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే మన వీడియోస్ అయితే ఉంటాయి కదా, మన వీడియోస్లో మీరు ఏం చేస్తారంటే సింపుల్గా అయితే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ పెన్సిల్ సింబల్ అయితే ఉంచండి ఫ్రెండ్స్. ఇక్కడ పెన్సిల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ పెన్సిల్ సింబల్ని క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారో మనకి ఇక్కడ మన ఛానల్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ ఏమన్నా ఒకవేళ మీ ప్రొఫైల్ చేంజ్ చేసుకుంటే ప్రొఫైల్ చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే మీ బ్యానర్ చేంజ్ చేసుకుంటారు బ్యానర్ చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మన ఛానల్ నేమ్ అయితే ఉంచండి, దీని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఈ ఛానల్ నేమ్ ఉంచండి, ఈ పెన్సిల్ సింబల్ ఉంచండి, ఇక్కడ దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ మన ఛానల్ నేమ్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఏం చేస్తారంటే ఇక్కడ మనకి మనం ఏమైతే కొత్త పేరు పెట్టుకోవాలంటే కొత్త పేరు పెట్టుకోవచ్చు. ఇది పాత పేరు అయితే ఉంది కదా, దీని అయితే డిలీట్ చేస్తాం చూడండి. ఇక్కడ ఏం చేస్తాం చూడండి, ఇక్కడ నేను ఛానల్ నేమ్ అయినా పెడతా, లేకపోతే యూనిక్ కౌంట్ ఏమైనా పేరైనా పెడతాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మహేష్ దే రాక్ చూడండి, ఇక్కడ ఈ విధంగా అయితే పెట్టాను. తర్వాత చూడండి, ఇక్కడ మనకి ఏం చేస్తాను 26 అని ఈ విధంగా అయితే పెడతాను. ఈ విధంగా పెట్టాను. తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా అయితే నేను నేమ్ అయితే యాడ్ అయితే చేసేస్తాను. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ మనకి చేంజ్ టు యువర్ నేమ్ విల్ బీన్ చూడండి, ఇక్కడ 14 daysలో మనకి యూట్యూబ్లో మనకి నేమ్ చేంజ్ చేయడానికి మన ఛానల్ నేమ్ ఉంటుంది చూడండి. మన ఛానల్లో మనకి ఇక్కడైతే కనపడుతుంది చూడండి. ఇక్కడ 14 days అయిన తర్వాత మన ఛానల్ కూడా చేంజ్ అయిపోతుంది పేరు. రోజుల తర్వాత 14 days తర్వాత మన ఛానల్ అయితే నేమ్ అయితే చేంజ్ అవుతుంది. మీరు ఇక్కడ నేమ్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా అయితే సేవ్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఈ సేవ్ బటన్ క్లిక్ చేస్తే మనకి సేవ్ అయిపోతుంది ఈ విధంగా. ఇక్కడ చూడండి, మనకి లోడింగ్ అయితే అవుతుంది కదా, ఇక్కడ లోడింగ్ సేవ్ అయిపోయింది చూడండి. తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ నేమ్ అయితే సేవ్ అయిపోయింది. తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ హ్యాండిల్, నేను స్టార్టింగ్లో చెప్పాను కదా హ్యాండిల్ అని. హ్యాండిల్ ఏం చేయాలంటే ఇక్కడ హ్యాండిల్ని క్లిక్ చేయండి. ఇక్కడ దీన్ని సెకండ్ని పెన్సిల్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి పెన్సిల్ సింబల్ చూడండి, దీన్ని అయితే క్లిక్ చేసి మనకి ఇక్కడ సేమ్ మీ ఛానల్ నేమ్ ఏమైతే ఉందో ఇక్కడ హ్యాండిల్ కూడా అది యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మహేష్ దే ROCK రాక్ 26 ఈ విధంగా యాడ్ చేశాను. ఇక్కడ మనకి లోడింగ్ అవుతుంది చూడండి. ఇక్కడ లోడింగ్ అయిన తర్వాత ఉంది ఏమిటి, ఈ నేమ్ కూడా రైట్ క్లిక్ పడింది కాబట్టి సేమ్ చూడండి. ఇక్కడ సేమ్ పెడితే మనకి ఈ విధంగా అయితే సర్చ్ లిస్ట్ వచ్చేస్తుంది. తర్వాత ఏం చేస్తారో సింపుల్గా అయితే సేవ్ అయితే 14 days తర్వాత చూడండి, హ్యాండిల్ కూడా చేంజ్ చేయడం 14 days తర్వాతే. తర్వాత సింపుల్గా సేవ్ చేసేయండి ఈ విధంగా. చూసారు కదా ప్లస్ ఛానల్ నేమ్ ఏ విధంగా చేంజ్ చేస్తారు, తర్వాత ఏ విధంగా హ్యాండిల్ చేంజ్ చేస్తారో మాకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను చూడండి. ఆ నేమ్ చేంజ్ కావాలంటే మినిమం అంటే 14 రోజులైనా పడుతుంది, 14 days అయినా పడుతుంది చేంజ్ చేయడానికి. ఎందుకంటే చాలా మంది కూడా ఛానల్ నేమ్ చేంజ్ అయితే చేస్తుంటారు. ఈ విధంగా అయితే కొంచెం లేట్ అయితే పడుతుంది. మీకు ఈ విధంగా చూడండి, కంప్లీట్గా 14 days తర్వాత మీ ఛానల్ అయితే సెర్చ్ చేయండి. ఒకసారి సెర్చ్ చేసిన తర్వాత మీ ఛానల్ కూడా సెర్చ్ చేస్తే 100% అయితే వస్తుంది. మీకు ఈ విధంగా రైట్ క్లిక్ కూడా చూపించిన హ్యాండిల్ ఏ విధంగా నేమ్ చేంజ్ చేసేదని మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ డీటెయిల్ నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఏమో యూస్ఫుల్గా ఉంటే నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బాయ్ బాయ్.